స్వాగతం. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రావు గారు. హాయ్ హాయ్ హలో నమస్తే. 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 చాలా బ్రైట్ గా ఉన్నారు వాళ్ళ. అవును సార్, తెలుగు రుచి అనగానే వంటే కాదు, మేము వ్యూవర్స్ కి కూడా అలా బ్రైట్ గా అంటే కలర్. అంటే మీరు ఎప్పుడు అంటారు తెలుసా, వంట చేయడమే కాదు, అది కనిపించేది కూడా కళ్ళతో తింటాం, ఆకర్షించాలి. దాని తర్వాత అందుకే నేను మా ఫ్లోర్ లాగే నేను కూడా ఆకర్షణీయంగా ఉండాలని. ఓకే, సో ఆహా ఏమి రుచి అని ఏమనిపిస్తారు, ఏ వంటతో అనిపిస్తారు? ఇవాళ కబాబ్ మసాలా చేద్దాం. కబాబ్ మసాలా. ఎస్. ఓ అంటే మొత్తం మసాలాతోనేనా? అంటే షీ కబాబ్ తోటి మన గ్రేవీ చేసి చేస్తాం. ఇది చాలా ఇష్టంగా అందరూ తింటారు. సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. ఓకే, సో యాజ్ యూజువల్ మీరు ఈజీగా వండుదాం చూపిస్తారు అంతే. సో కబాబ్ మసాలా. ఎస్. కబాబ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కబాబ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ సీక్ కబాబ్స్ 4, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టమాటో పేస్ట్ 1 కప్పు. రావు గారు మేము రెడీ. రెడీ. ఫస్ట్ నూనె, ఫస్ట్ ఉల్లిపాయల పేస్ట్, తర్వాత ఉల్లిపాయ పేస్ట్. సో ఇది ముందుగానే కబాబ్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఇంట్లో ఇవాళ కబాబ్ తీసుకొచ్చారు, ఓకే మిగిలిపోయింది, రేపు యూజ్ చేసుకోవచ్చు, వెంటనే మీరు ఇలాగా గ్రేవీ చేసుకుని వేసుకోవచ్చు. అంటే ఫాస్ట్గా అయిపోవడానికి ప్లస్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎప్పుడు చికెన్ చేసుకోవడం, అది చేసుకునేది, ఇలాగా ఒక 2-3 కబాబ్లు ఉంటాయి. చిన్న చిన్న పీసులు కావాలంటే ఇప్పుడు నేను షోలో ఏంటంటే చూపించడానికి కొంచెం పెద్దగా పెట్టాను అనమాట. లేకపోతే మీకు చిన్నగా చేసుకోవచ్చు, బాగా టేస్టీగా బాగుంటుంది అనమాట. ఇవి మనకి ఫ్రోజన్ కూడా ఆల్రెడీ సో సింపుల్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి, ఫ్రోజన్ సెక్షన్లో దొరుకుతాయి అన్నమాట. సో అది ఇంకా ఈజీ అదనమాట. ప్లస్ చీప్ కూడా మీకు ఉంటుంది. తీసుకొచ్చి స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్, ఇది వేడి చేసుకొని తినొచ్చు. అలాగే లేకపోతే మీకు ఇంకోటి ఏంటంటే ఇంట్లో మీరు చేసుకొని మళ్ళీ పెట్టుకొని కూడా తినొచ్చు. అది కూడా ఒక ఆప్షన్ అనమాట. లేదు మాకు బయట ఫుడ్ పడదు, ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో అలాగే ఇది మనం షోలో చూపించాం షీ కబాబ్ ఎలా చేసుకోవాలని కూడా. సింపుల్ కీమా చేసుకొని దాంట్లో మనం సేమ్ జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కొంచెం ఎగ్, మెయిన్ థింగ్ ఏంటంటే బైండింగ్కి ఎగ్, కోడిగుడ్డు, మళ్ళీ మీరు కొంచెం కావాలంటే సన్నగా తరిగి ఉల్లిపాయలు కూడా వేసుకొని మన షీ కబాబ్. కొంచెం దానికి ప్రాక్టీస్ ఉండాలి. ప్లస్ మన ఇంట్లో కొంచెం బొగ్గులు పోయి ఉంటే బాగా మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. లేకపోతే ప్యాన్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో మనం ఆల్రెడీ కబాబ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి వాటితో మనం చేసేస్తున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అది కూడా కలిసిపోతుంది. పేస్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు చికెన్ కర్రీ చేశారు, మటన్ కర్రీ చేశారు అనుకోండి, దాంట్లో గ్రేవీ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆ గ్రేవీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు మీరు. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో టమాటో పేస్ట్ అంటే మనం మధ్యాహ్నం చికెన్ కర్రీ ఎలాగో తింటాము అన్నప్పుడు సాయంకాలం కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే వెరైటీ, ఇంకొక కొత్త వెరైటీ తీసుకొచ్చినట్టు. బోన్లెస్ షీ కబాబ్, మటన్, చికెన్, ఫిష్ ఏదైనా అందరూ ఇష్టపడి తింటారు. అవును, ఈజీ టు ఈట్. ప్లస్ అదనమాట. ఉప్పు. అలాగే ఇలాంటి గ్రేవీస్ కూడా మీరు ఇంట్లో మీరు బల్క్గా చేసుకొని ఒక 1 కిలో టు ½ కిలో చేసి పెట్టుకోవచ్చు. ఈ గ్రేవీస్ నేను చూపిస్తున్నాను కదా, ఇవి కూడా కారం, ధనియాల పౌడర్, గరం మసాలా,
సో చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా చికెన్ ఉన్నది, ఇప్పుడు షీ కబాబ్ లేకపోతే చికెన్ ఉన్నది, దాంట్లో వేసుకొని కుక్ చేసేస్తే అయిపోతుంది. డైలీ స్టార్ట్ నుంచి చేయడం అంటే ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ రెడీగా ఉంటుంది అనమాట. అది అంతేలేండి, ఇప్పుడుండే అందరూ ఫాస్ట్ లైఫ్లోకి ఇవన్నీ టిప్స్ చెప్తే కానీ వ్యూస్కి అంటే కొంచెం నేర్చుకొని దాని తర్వాత ఈజీగా చేసుకుంటారు. కొంచెం నీళ్ళు వస్తారా? ఇప్పుడు ఈ షీ కబాబ్ చేసేది సో కబాబ్స్లో పొడవుగా ఉండి కట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎలా అంటే అలా చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నవి, పెద్ద ఇప్పుడు చూడడానికి షోలో చూడడానికి బాగుంటుంది అనేసి. అంటే గ్రేవీ పట్టేస్తుంది అంటారు? సూపర్, మీరు తినేప్పుడు చెప్తారు మీరు అది చాలా బాగుంది అంటారు. కొంతసేపు మగ్గాలి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు చూడండి, చూడడానికి ఎంత బాగుంది. ఇవి ఇంకా నానగా ఇంకా బాగుంటుందండి. అంటే గ్రేవీ అంతా దానికి పట్టేస్తుంది కాబట్టి. అంటే మీకు 2 ways, మీకు దగ్గర కావాలంటే దగ్గర చేసుకోవచ్చు. ఇది గ్రేవీగా ఉంటే రోటీ పరాటా బాగుంటుంది. అంటే నాలంటి వాళ్ళు డైరెక్ట్ కర్రీ ఇలా తినేస్తాం కాబట్టి. కబాబ్ మసాలా రెడీ. థ్యాంక్ యూ. కబాబ్ మసాలా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కబాబ్ మసాలా తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. తర్వాత సీక్ కబాబ్స్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కబాబ్ మసాలా రెడీ. కబాబ్ మసాలా ఇప్పుడు చిన్న పీసు, దాని తర్వాత మీకు తర్వాత ఎస్. థ్యాంక్ యూ. మసాలా బాగా తెలుస్తుంది. అండ్ ఉల్లిపాయ పేస్ట్ ఉండడం వల్ల కొంచెం సాఫ్ట్గా, టేస్ట్ పరంగా కూడా ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తున్నాయి. సో మీరు అన్నట్టు ఆలివ్ ఆయిల్, ఆవు నూనె బాగుంది, తెలుస్తుంది ఫ్లేవర్స్ అవన్నీ తింటున్నప్పుడు. చాలా బాగుంది. సో మనం రావు గారు చెప్పినట్టుగా నుంచి మనం సో ఫ్రోజన్ ఇప్పుడు రెడీమేడ్గానే దొరుకుతున్నాయి కాబట్టి తీసుకొచ్చి పెట్టుకుంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. గ్రేవీ కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. సో అప్పుడు మీకు కావాలంటే గ్రేవీ వేసుకోవడం రెడీ. వేడిగా అలా మసాలా ఘాటు కూడా ఉండి ఆ ఫ్లేవర్స్ అవి చాలా బాగున్నాయి. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: దాల్చిన చెక్కని పొడిలాగా చేసి పెట్టుకొని ఇందులోకి కాస్త రోజ్ వాటర్ కానీ లేకపోతే తేనె కానీ వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీంతో ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో క్లీన్ చేసుకున్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోయి చర్మం బాగా తాజాగా తయారవుతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ భావన గారు. హాయ్, మీ పేరు? స్వరూప. అబ్బా, ఎక్కడో టచ్ అయింది. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను మల్లాపూర్ నుంచి వచ్చాను. మల్లాపూర్. సో మీ చేతి వంట ఏ వంట చేసి చూపిస్తారు మాకు? నేను కీమా పరోటా చేసి చూపిస్తాను. కీమా పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కీమా పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, గోధుమ పిండి 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. అన్నీ వచ్చినట్టుగా
యా అన్నీ వచ్చేసాయి. స్టార్ట్ చేసేద్దాం మరి. యా షూర్. ముందుగా ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, ఉల్లిపాయల, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక లైక్ మనం చేయాలి. మీరు జాబ్ చేస్తున్నారా? యా జాబ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నారు? హెచ్ఆర్. హెచ్ఆర్ అంటే హెచ్ఆర్ క్లయింట్ అంటే లైక్ హెచ్ఆర్ క్లయింట్. ఓకే ఓకే. సో మరి వంటలు ఇంట్రెస్ట్ ఉందా? యా చేస్తుంటారా? అంటే లైక్ రేగా లైక్ ఎనీ లైక్ ఒకేషన్స్ వచ్చినప్పుడు స్పెషల్ డిషెస్ చేస్తూ ఉంటాను. లైక్ చికెన్, లైక్ నాన్ వెజ్ ఎక్కువ చేస్తాను బికాస్ ఐ లైక్ మోస్ట్ నాన్ వెజ్ అనమాట. ఓకే, సో ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ వండుకుంటారు. మీరేనే వంట ఇంకెవరన్నా అమ్మ? లేదు, అక్క, మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసి నేను అప్పుడప్పుడు నేర్చుకోవడం. సో కొత్త కొత్త వంటలు ఏమైనా చేస్తూ ఉంటారా? కొత్త కొత్త అంటే లైక్ వాళ్ళ దగ్గర చూసిన వంటలే చేస్తూ ఉంటారు. సూపర్. పర్టికులర్గా నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక లైక్ మనం ఫాస్ట్ చేయకపోతే మాడిపోతాయి. ఓకే ఓకే. ఇది వేసుకోవాలి. కీమా వేసేసుకోవాలి. కీమా వేసుకున్నాక మనం ఇలా దగ్గరికి వచ్చేలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాల పొడి వేసుకొని మనం ఇలా వేయించాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. మొత్తం అంత నూనె అంతా దగ్గరికి వచ్చేంత వరకు నూనె అంతా దగ్గరికి వచ్చే వరకు చేసుకుంటే లైక్ రెడీ. మన కీమా ఇదైతే ప్రాసెస్ డన్, రెడీ అయిపోయింది. ఓకే, అయితే ఇది కాస్త మగ్గ అవసరం లేదా? ఇంకొంచెం మగ్గాలి కదా? కొంచెం ఉంచేసండిలో మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తున్నారు. కాస్త క్లోజ్ చేయనా లిడ్? క్లోజ్ చేసేస్తాను. ఓకే, కాసేపు మగ్గనిద్దాము. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. నెక్స్ట్ మనం కలిపిన పిండి పెట్టుకున్నాం కదా సైడ్ కి, సో అది మనం లైక్ తీసుకొని కొంచెం అండ్ మనం చపాతీ ఎలా చేస్తామో ఇది కూడా సేమ్ అలానే చేయాలి. ఇది చపాతీ పిండా, మైదా పిండి? గోధుమ పిండి. ఓకే, ఇప్పుడు ఇది మందంగా ఒత్తుకోవాలంటున్నారు కదా? ఇప్పుడు ఇది మందంగా పెట్టుకుంటే మనం దాది తీసి దీంట్లో లోపల వేసి స్టఫ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. చాలా తేలిగ్గా ఉంటుంది. గోధుమ పిండిలో ఏమేమి వేసారు? గోధుమ పిండిలో మనం కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి నూనె, ఉప్పు, నీళ్లు వేసి కలుపుకున్నారు. ఓకే ఓకే ఓకే. ఇంగ్లీష్ వస్తాను. లైక్ ఇలా మనం కొంచెం మందంగా చేసుకొని అండ్ ఇది వేయించిన ఆఫ్ చేసేయమంటారా? ఇది ఆఫ్ చేసేసేయండి. మన దీంట్లో ఇది స్టఫ్ని దీంట్లో పెట్టుకొని అండ్ మనం దీన్ని మొత్తం లైక్ దీంట్లో క్లోజ్ చేయాలి. మొత్తం ఇలా మొత్తం క్లోజ్ చేసి దెన్ చపాతీ మనం ఎలా చేస్తాము లైక్ అలానే ఒత్తేసుకోవాలి. మనం దీంట్లో కొంచెం లైక్ పిండి వేసుకుంటే మనకి దానికి అట్టకుండా మనకి వస్తుంది, ఈజీగా వస్తుంది, తేలిగ్గా వస్తుంది. సో పాన్ మార్చమంటారా? కాల్చుకోవాలి కదా? పాన్ మార్చండి. మనం ఇది ఒకవేళ పల్సగా చేస్తే మనం దీంట్లో కర్రీ స్టఫ్ దీంట్లో ఏదైతే పెడతామో బయటకు వచ్చేస్తుంది. సో మనం అందంగా చేసుకుంటే ఒకవేళ బయటకు రావడం ఏంటి, బయటకే వస్తుంది. అది అందుకే అంటుంది. సో మనం అందంగా చేసుకుంటే మనకు చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. అందంగా చేసుకోవాలి. అది అందంగా చేసుకుంటే బయటికి రాకుండా ఉంటుంది కదా. సో నెక్స్ట్ పాన్ పెట్టేసాను. సో ఆయిల్ మనం కొంచెం, సో మనం ఇది చేసింది మనం దీని మీద లైక్ మీ వంటకైతే చాలా లైక్లు పడతాయి. మీరే బోల్డ్ లైక్లు చెప్పేసుకుంటున్నారు. అంటే అలా వచ్చేస్తూనే ఉంది, ఫ్లోలో వస్తూనే ఉంది. లైక్ సో అలవాటు.
అలవాటు అయిపోయింది. తెలుగు మాట్లాడడానికి చాలా కొంచెం తక్కువ. ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారా? అక్కతో ఇంగ్లీష్ మాట్లాడతాను, మమ్మీ తెలుగు, డాడీ హిందీ. 3 భాషలు అన్నమాట ఇంట్లోని. లైక్ అంటే లైక్ జాబ్ ఫీల్డ్ మాట్లాడి ఇంకా అలా అదే అలవాటు అయిపోయింది. సో మీతో నేను ఒక 2 రోజులు ఉన్నానంటే నాకు లైక్లు బోల్డ్ వచ్చేస్తాయి. ఇది కాలేదాకా మనం ఇలా కాల్చుకోవాలి 2 పక్కల. 2 పక్కలు కాల్చుకుంటే సో రెడీ. కీమా పరోటా రెడీ. ఓకే. సో అంటే మరి కీమా పరోటా అంటే లేయర్గా వచ్చేటట్టుగా ముందుని పిండిని అలా తిప్పుకోవడాలు అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదా? లేదు, అలా ఏం లేదు, డైరెక్ట్ ఇలా చేసేసుకోవడం. సో ఇక మన కీమా పరోటా లైక్ అది కలిపి ఉంది కాబట్టి మనం కలిపి ఇలా చేసుకుంటాం, లైక్ మనకి ఈజీ ప్రాసెస్. ఓకే. కానీ ఇది కొంచెం పరాటాకి చాలా మంది కొంచెం మైదా వాడతారు కదా, అంటే కొంచెం సాగుతూ అలా వస్తుంది అనేసి. మీరు కావాలని గోధుమ పిండితో చేసినట్ట? కావాలని గోధుమ పిండితో చేశాను. మైదా కొంచెం ఎక్కువ సాగుతుంది, సో గోధుమ పిండి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, అండ్ మనకి ఎక్కువ సాగడం ఏమి ఉండదు, సో హెల్దీగా కూడా ఉంటుంది. యా అయిపోయింది. దీనికి ఇంకా చట్నీ కానీ సాస్ కానీ ఇంకేమైనా పెట్టుకుంటే బాగుంటుందా? పెట్టుకోవచ్చు. నేను తయారు చేశాను కదా కీమా, అది సో అది మనం దీన్ని చట్నీగా యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఓకే. ఈ కూరనే దాంతో నంచుకొని తినచ్చు. ఓకే. కీమా పరాటా. థ్యాంక్ యూ. కీమా పరాటా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కీమా పరాటా తయారీ విధానం. ముందుగా కీమా ఉడికించి ఉంచాలి. గోధుమ పిండిలో ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కీమా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో కీమా మిశ్రమం వేసి అంచులు మూసి పరాటాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కీమా పరాటా రెడీ. కీమా పరాటా రావు గారు చేతితోటే తిందాం. స్టఫింగ్ అంతా బాగుంది, కానీ ఇంకా కొంచెం ఉప్పు కారం ఉంటే బాగుంటుంది అనుకోండి. అంతే. సో ఆ చిన్న కరెక్షన్ ఏంటంటే, సో నాకు అదే అనిపించింది, ఉప్పు కారం కొంచెం తక్కువ, కానీ నెక్స్ట్ టైం తక్కువ. ఓకే. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సీతాఫలాలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదండి, చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆహారంలో భాగం చేసుకుని ప్రతిరోజు ఒక పండు చొప్పున తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి పోషకాల వల్ల శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి, చర్మం కూడా క్లీన్గా తయారవుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ షుగర్ పేషెంట్స్ కొంచెం గుర్తుపెట్టుకుని తినాలి. మరి రెండో వంట ఏం చేస్తారు? నెక్స్ట్ వంట ఎగ్ నూడిల్స్ చేయబోతున్నాను. ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, ఉడికించిన నూడిల్స్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ 1, అల్లం చిన్న ముక్క, క్యాబేజ్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్ 1, గరం మసాలా 1 టీ స్పూన్. సో ఎగ్స్ అలా చేసిన వెంటనే మనము అలా తిప్పేయద్దు, కొంచెం సేపు ఆగి అది కొంచెం వేయించాక మనం కొంచెం అది కలుపుకోవాలి. సో నూడిల్స్ ఉడికించుకున్నారా? వేడి నీళ్ళు వేసి తీసారా? వేడి నీళ్ళు ఉడకబెట్టి ఒక 80% వరకు మనం అలానే ఉంచుకొని అప్పుడు మనం తీయాలి, బయటకు తీయాలి. అప్పుడు మనకి 80% అన్న మొత్తం ఒకవేళ ఉడికితే మనకు బాగా మెత్తగా అయిపోతుంది, సో మనకు టేస్టీగానే అనిపించదు. సో అందుకనే 80% వరకు అలా ఉడికించుకొని మనం బయటకు తీసేయాలి. ఇప్పుడు ఇది కూడా ఎగ్ కూడా లైక్ మనం ఎలా అంటే ఎగ్ వేసేసాక మనం కొంచెంసేపు ఆగాలి, ఎందుకంటే మనం వెంటనే వేసామని తిప్పేసాం అనుకో అది మనకి చిన్న బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ అలా వేసి కొంచెంసేపు ఆగి తీసుకుంటే మనకి ఎగ్ అనేది కొంచెం
లైక్ ఎలా అంటే ముక్కల్లో వస్తుంది. సో దీని తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుంటాము, ఇంకా క్యారెట్, ఆనియన్స్, ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా అల్లం, మనం సన్నగా తరిగిన అల్లం. సన్న తరిగిన అల్లం తీసుకొని, క్యాబేజ్, ఇవన్నీ తీసుకొని మనం వేయించుకోవాలి. సో క్యారెట్ మరి అంత తొందరగా మగ్గదు కదా, మరి ఇలా పర్వాలేదా? మగ్గుతుంది. అది మనము కొంచెం ఒక 3 to 4 minutes కొంచెం ఆగి అప్పుడు మనం ఇలా అనుకుంటా ఉంటే అవి మగ్గుతాయి కింద. ఒక 3-4 నిమిషాలు అలా మనం వేయించుకుంటే అప్పుడు మనకి అన్నది అవి మగ్గుతాయి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? నేను అమ్మ దగ్గర. సో అమ్మ అయితే వెరైటీస్ బాగా ట్రై చేస్తుంది అనమాట. అమ్మ అక్క ఇద్దరు బాగా చేస్తారు. ఇంట్లో అక్క ఎక్కువ డిషెస్ చేస్తుంది, అన్ని వెరైటీస్ అన్ని చేయడానికి చాలా ట్రై చేస్తారు. లైక్ తనకి వంట చేయడం చాలా ఇష్టం. సో అలా కలుపుతూ ఉంటే మగ్గిపోతాయి. కలుపుతూ ఉంటే మనం హై ఫ్లేమ్లో కొంచెం పెట్టుకొని మనం అది కలుపుతూ ఉంటే వేయిస్తూ ఉంటే మగ్గిపోతాయి. వేస్తూ ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. అది ఎలా అంటే, బాగా పండిన బొప్పాయిని కొద్దిగా గుజ్జులాగా తీసుకుని అందులోకి గ్రేప్స్ కూడా వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని 1/2 hour తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి తొలగిపోవడమే కాకుండా ఛాయ కూడా మెరుగుపడుతుంది. వేగిపోయినట్టేనా? వేగిపోయాయి. ఇప్పుడు మనం దీని తర్వాత మనం ఉడకబెట్టిన నూడిల్స్ ఉన్నాయి కదా, మనం దీంట్లో కలిపేసుకోవాలి. మనం ఉడకబెట్టిన మన నూడిల్స్ దీంట్లో వేయించేసుకోవాలి. ఇది చాలా నెమ్మదిగా తిప్పాలి, ఎందుకంటే నూడిల్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా మనం తిప్పాలి. సో మనం ఇలా వేయించుకున్న దాని తర్వాత కొంచెం సాల్ట్, దాని తర్వాత కొంచెం కారం, కొంచెం స్పైసీగా కావాలంటే మనం పెప్పర్ వేసుకోవచ్చు. ఎక్కువ కారం వేస్తారా నూడిల్స్లో? అంటే స్పైసీగా కావాలి అని అనుకున్న వాళ్ళు కారం ఇంకా పెప్పర్, ఎక్కువ స్పైసీ కావాలని అనుకున్న వాళ్ళు తీసుకుంటారు. లైక్ స్పైసీ వద్దు అని అనుకుంటే లైక్ మనం పెప్పర్ అండ్ కారం కొంచెం మనం అవాయిడ్ చేయొచ్చు. మిరియాల పొడి కూడా వేశారు. మిరియాల పొడి. మనం దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న దాని తర్వాత మనం కొంచెం దీన్ని వేయించుకోవాలి, తిప్పాలి కొంచెం, లైక్ బాగా వేయించుకుంటే నూడిల్స్ అన్నిటికీ పడుతుంది. మనం ఇలా వేయించుకున్న తర్వాత మనం సాస్ సరిపోతుందా? కొంచెం అంత నూడిల్స్కి సరిపోతుంది కొంచెం. ఓకే. ఇంకా ఏంటది? సోయా సాస్. ఇది చిల్లీ సాస్. చిల్లీ సాస్ వేసుకున్న దాని తర్వాత అంతే, ఇంకా మనం వేయించేసుకోవాలి. నెక్స్ట్ మనం వెనిగర్ కూడా తీసుకోవాలి, వేయాలి. వేసుకొని మనం దీన్ని బాగా కలిపేసేసుకోవాలి. నూడిల్స్ అనేది బ్రేక్ అవ్వకుండా మనం నిమ్మతంగా జాగ్రత్తగా మనం ఇలా తిప్పుకుంటే మనకి బాగా వస్తుంది, ఉడికి అంత లైక్ అంటే బ్రేక్ అవ్వకుండా, బ్రేక్గా ఉంటే మొత్తాన్ని ముక్కలు అయిపోతుంది. సో అందుకని మనం ఇలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి.
తీసేస్తారా? సో అయిపోయింది. మనం దీంట్లో ఒక ప్లేట్ తీసుకొని మనం ప్లేట్లో మనం దీన్ని వేసేసుకోవచ్చు. మనం ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని సో ఎగ్ నూడిల్స్ అనేది రెడీ. ఎగ్ నూడిల్స్ రెడీ. థ్యాంక్ యూ. ఎగ్ నూడిల్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఎగ్ నూడిల్స్ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి కోడిగుడ్లు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన నూడిల్స్, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, ఎగ్ నూడిల్స్ రెడీ. ఎగ్ నూడిల్స్ రావు చూడడానికి బాగుంది. ఇండియన్ స్టైల్ ఉప్పు కారం అని వేశారు. అంటే ఇండో చైనీస్ అన్నమాట. చూడడానికి బాగుంది. కారం బాగా దంచారు, కానీ కారం ఎక్కువ ఉన్నది, కానీ ఉప్పు తక్కువ ఉన్నాయి. కానీ ఓకే, ఉప్పు వేస్తే కరెక్ట్గా బాగుంటుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగుంది. పెప్పర్స్, క్యారెట్, ఎగ్, నూడిల్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఓకే, సో ఇక్కడ కూడా అంతే ఉప్పులు తగ్గిస్తారనమాట ఆరోగ్య రుచి. మీరు ఉప్పు ఎక్కువ తింటాను. అవునా? సో ఇక్కడ మాకు భయపడి తగ్గించారా ఏంటి? ఏమన్నా ఎక్కువ తిన్నా మళ్ళీ మీరు తినకపోతే కష్టం కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవే, సో ఈటీవీ తెలుగు రుచి నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన చర్మం ఏ విధంగా అయితే పొడి చర్మము, జిడ్డు చర్మము అని ఉంటుందో, మన జుట్టు కూడా పొడి బారే సమస్య ఉంటుంది, కొంతమందికి జిడ్డుగా కూడా ఉంటుంది. ముఖ్యంగా పొడి బారే సమస్య ఉన్నవాళ్ళు, పొడి జుట్టు ఉన్నవాళ్ళు తలస్నానం చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తలకి బాగా ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా సిల్కీగా ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో ఫిష్ టిక్కా సాలడ్. ఫిష్ టిక్కా సాలడ్. లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, ప్లస్ దానిపైన ఫిష్ టిక్కా చేసి మంచిగా పెట్టుకొని తినచ్చు. అంతే. సో మీరైతే ఈ మధ్య గుడ్ ఫుడ్లో సాలెడ్స్ అని నా కోసమే. డెఫినెట్గా సాలెడ్స్ రకరకాలు చేయొచ్చు మనం. సాలెడ్స్ కూడా చాలా మంచిది. 5 రోజులు మనం ఫుడ్స్ మీద ఏం కావాలో తిని ఒక 2 రోజులు సాలెడ్స్ తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, మరి సో ఫిష్ టిక్కా సాలెడ్స్. ఎస్. ఫిష్ టిక్కా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఫిష్ టిక్కా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉల్లిపాయ 1, లెట్యూస్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, టమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవ నూనె 1 టేబుల్ స్పూన్. ఫిష్ చేప ఈజీ అన్నమాట, ఎక్కువ కాంప్లికేటెడ్ ఏం లేదు. కొంచెం మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె. ఆవ నూనె లేకపోతే రెగ్యులర్ నూనె. ఆవ నూనె తోటి అంటే టేస్ట్ పరంగా బాగుంటుంది, ఫ్లేవరు అయ్యి బాగుంటుంది. సాల్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాని తర్వాత పెరుగు. సింపుల్ మ్యారినేషన్. ఇప్పుడు ఇంతసేపు నానాలి అని ఏమైనా ఉందా? పెట్టుకోవచ్చు, ఒక 2-3 అవర్స్ పెట్టుకోవచ్చు. 2-3 గంటలు ఉప్పు కారం బాగా కలిపేసేసి. చూడండి, మంచి బాగుంది మీకు స్మెల్. ఆవ నూనె. అంటే ఇప్పుడు నూనె ఖచ్చితంగా వేయాలంటారా రావు గారు? అంటే మెయిన్ మంచి వాసన వస్తుంది కదా, మీకు నూనె కావాలి, కొంచెం మాయిశ్చర్ కావాలి కదా దానికి అన్నమాట. అంటే సాలెడ్ కదా, చాలా మంది ఆయిల్ అసలు అవాయిడ్ చేసి తినాలనుకునే వాళ్ళు ఉంటారు.
చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, వద్దు అనుకుంటే ఆపేయచ్చు, కాకపోతే ఫ్లేవర్స్ కానీ టేస్ట్ పరంగా బాగుంటుందని మీరు వేస్తున్నారు. ఎస్, ఇది నూనె గ్రిల్లింగ్కి బేసిక్లీ ఏంటంటే కబాబ్కి అనమాట, ఫిష్ టిక్కాకి. సో ఇప్పుడు టిక్కా రెడీ చేసుకుంది, ఫిష్ టిక్కా. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం కాల్చుకోవాలి అటు ఇటు. ఓకే, అయితే రెండు వైపులా కాల్చుకుందాం. రాగారు ఒకవైపు కాలిందని అనుకుంటున్నాను నేను. ఎస్, సో ఒక సైడ్ కూడా కాలాలి. కాలాలి. ఈలోపు మీరు సాలెడ్ తయారు. సాలెడ్ రెడీ చేసుకుంటారు. ఫస్ట్ లెడ్యూస్ తీసుకుందాం. సో లెడ్యూస్ రెడీ అన్నమాట. అంటే ఉల్లిపాయ, రౌండ్ స్లైస్ కట్ చేసుకుందాం. సన్నగా ఇది పెట్టుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్, ఇది తిప్పాలా చేప? లేదు అంటే మగ్గిపోతుంది, త్వరగా కాల్చిపోతుంది. అంటే ఒక సైడ్ ఆల్రెడీ కుక్ అయిపోయింది అన్నమాట. ఇది సన్నంగా అలాగే మీరు కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు గ్రీన్ వాడుతున్నారు, మన ఎల్లో అయినా రెడ్ అయినా. అంటే కలర్ఫుల్గా కావాలంటే మీకు రెడ్, ఎల్లో. అలాగే టమాటోస్లో కూడా మీరు చెరీ టమాటోస్ కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ అంటే ఆప్షన్ అన్నమాట. అదే, ఇప్పుడు టమాటో తీసుకుందాం, క్వార్టర్స్ లాగా కట్ చేసుకుందాం. మీకు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలాగే కట్ చేసుకోవాలని ఏం లేదనమాట. ఓకే, ఇది ఇంకా ఆఫ్ చేస్తారు లేదండి? ఆల్మోస్ట్ అయిపోయింది. అట్లా కదా. ఓకే, ఇప్పుడు మనం సాలెడ్ తయారు చేసుకుందాం. కొంచెం ఉప్పు, మిరియాల పౌడర్, సో ఒక హాఫ్ నిమ్మకాయ, జస్ట్ ఫిష్ కదా, కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. అలాగే మీకు దీంట్లో మీకు ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనకి కొంచెం కారంగా కావాలంటే 4 పచ్చిమిరపకాయలు చిన్నగా వేసుకోవచ్చు. సో హెల్దీ అన్నమాట. కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మీరు ఇందాక ఇక్కడ వాడింది కూడా ఆలివ్ ఆయిలే. సో ఇది మిక్స్ చేసుకుందాం. కానీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే తినేయాలి, లేకపోతే ఆ వాటర్ నీళ్ళు వదిలేస్తుంది అన్నమాట. అది ఇప్పుడు ఇది సింపుల్గా చూపిస్తున్నాను మీకు. దీంట్లో మీకు క్యారెట్లు కావాలంటే క్యారెట్, బ్రాకలీ కావాలంటే బ్రాకలీ, ఇంకా మీకు ఏమైనా ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు అన్నమాట. అది ఇప్పుడు పెప్పర్స్ అంటే క్యాప్సికమ్, దాని తర్వాత ఉల్లిపాయలు చాలా అంటే నాకు ఇష్టం, మీకు ఇష్టమా ఉల్లిపాయలు? అంటే కొందరు ఉల్లిపాయలు బాగా ఎంజాయ్ చేస్తారు, రా ఆనియన్స్ తోటి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందని చెప్పి. సో ఫిష్ తోటి ఉల్లిపాయ కూడా బాగుంటుంది. నేను నాన్ వెజ్లో బాగా ఇష్టపడుతుంటాను ఉల్లిపాయ. ఓకే, సో కబాబ్ స్టిక్స్ ఇక్కడ ఆలివ్ ఆయిల్,
కొంచెం గ్లిటరీగా. ప్లస్ మీకు కొంచెం నిమ్మకాయ పిండుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగా పుల్ల పుల్లగా. సో ఫిష్ టిక్కా సాలెడ్ రెడీ. ఫిష్ టిక్కా సాలెడ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ టిక్కా సాలెడ్ తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, ఆవ నూనె, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి ఆలివ్ నూనెతో కాల్చుకోవాలి. ఒక బౌల్లో లెట్యూస్, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, ఫిష్ టిక్కాలు ఉంచి సర్వ్ చేసుకుంటే ఫిష్ టిక్కా సాలెడ్ రెడీ. ఫిష్ టిక్కా సాలెడ్ సరవరు మీరే చేసేస్తారు. ఓ థ్యాంక్ యూ. అది ఉల్లిపాయలు మీరు రాగా వేస్తున్నప్పుడు అంటే మామూలుగా మసాలాలతో ఉల్లిపాయ తింటున్నప్పుడు అది వేరు ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ ఆ నిమ్మకాయ అవన్నీ మీరు వేసేయడం వల్ల కొంచెం నాణ్య బాగుంది, ఇంకా టేస్ట్ పరంగాని. సో తింటున్నప్పుడు కూడా క్రిస్పీగా, చేప సాఫ్ట్గా, ఓకే చాలా బాగుంది. థ్యాంక్స్. ఓకే, సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా చాలా నచ్చుద్ది మీకు కూడా. సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తులసి ప్రస్తావన వచ్చినప్పుడంతా కూడా అందులో ఉన్నటువంటి పవిత్రత గురించి, ఔషధ గుణాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. ముఖ్యంగా తులసాకులో కొద్దిగా మజ్జిగ వేసుకుని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు అనేది అదుపులో ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లోని వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ కబాబ్ మసాలా. ఇందులో చికెన్ యూజ్ చేసి సీక్ కబాబ్ లాగా తయారు చేసి ఆ తర్వాత దాన్ని కర్రీలాగా, మసాలా కర్రీలాగా ప్రిపేర్ చేశారు. సో ఇలా ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ కబాబ్ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది కూడా ఓవరాల్ కర్రీకి ఎన్హాన్స్ చేస్తుంది. మనము కబాబ్స్ చేసినప్పుడు తందూరీ స్టైల్లో కానీ అవన్లో కానీ చేస్తాం కాబట్టి అడిషనల్గా అన్నెసెసరీ క్యాలరీ డెన్సిటీ కూడా ఏమీ లేకుండా ఉంటుంది. కాబట్టి ఒక ఎక్స్ట్రీమ్లీ టేస్టీ రెసిపీ, హై ప్రోటీన్ రెసిపీ తయారు చేయాల్సినప్పుడు ఇలా మనం కనుక చేస్తే వీల్ గెట్ అ యూనిక్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అండ్ ఇట్స్ హెల్దీ టూ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కీమా పరాఠా. మనం పిల్లలకి కనుక ఒక సింగిల్ పరాఠా బట్ హెవీ పరాఠా తినిపించాలనుకున్నప్పుడు మనం దీన్ని ఇలా కీమా స్టఫింగ్తో చేస్తే కనుక వన్ సింగిల్ పరాఠా తిన్నప్పటికీ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ వాళ్ళకి ఆకలి లేకుండా ఉంటుంది, ఒక స్లో రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఒక బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేయొచ్చు, లంచ్లో ఇవ్వచ్చు, డిన్నర్లో ఇవ్వచ్చు, లేకపోతే ఒక సింగిల్ పరాఠా యూజ్ చేసినప్పుడు ఒక ఈవినింగ్ స్నాక్ లాగా కూడా క్విక్గా తయారు చేసి ఒక 4 పీసెస్లో కట్ చేసి ఒక స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇందులో రెడ్ మీట్ ఉంది కాబట్టి దానిలో మనకి స్మాల్ క్వాంటిటీలో ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అంటే జస్ట్ మనం ఒక 50 గ్రామ్స్ యూజ్ చేసినా కూడా దానిలో ఒక 100 గ్రామ్స్ క్యాలరీస్ వస్తాయి. అలాగే మనకి ఈజీలీ 10 గ్రామ్స్ ప్రోటీన్ కూడా వస్తుంది. సో క్యాలరీ డెన్స్, ప్రోటీన్ డెన్స్ ఇంగ్రీడియంట్తో స్టఫ్ చేస్తున్నాము, ప్లస్ పైన గోధుమ పిండి నుంచి మనకి కొంచెం క్యాలరీస్ కూడా వస్తాయి. సో ఒకటే పరాఠాలో మనకి ఒక స్ట్రైట్గా 150 to 100 క్యాలరీస్ వచ్చేసి అదొక పర్ఫెక్ట్ స్నాక్ లాగా కూడా పనికొస్తుంది. 1-2 ఎక్కువ తీసుకుంటే ఒక మీల్ లాగా కూడా పనికొస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఫిష్ టిక్కా సాలెడ్. యూజువల్గా ఇట్లా నాన్ వెజిటేరియన్ బేస్డ్ సాలెడ్స్ ఉన్నప్పుడు చాలా హెవీగా ఉంటాయి, అవే ఒక కంప్లీట్ మీల్ లాగా కూడా మనం యూస్ చేయొచ్చు. ఫిష్ అనే ఇంగ్రీడియంట్ మనము బాయిల్డ్ ఫామ్లో తింటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు కాబట్టి ఈ రెసిపీలో దాన్ని కంప్లీట్గా ఒక ఇండిపెండెంట్ రెసిపీ ఫిష్ టిక్కా లాగా తయారు చేసి ఒక సాలెడ్లో వేశారు. సాలెడ్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ లెట్యూస్, ఎక్కడి నుంచి అయితే మనకి సమ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం అండ్ వాటర్
కంటెంట్ వస్తుంది, ప్లస్ క్యాప్సికమ్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఫైటో కెమికల్స్ ఏవైతే మనము రా ఫామ్లో తినగలుగుతామో అవి అక్కడి నుంచి వస్తాయి. ఫిష్ నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. కాబట్టి ఇది ఒక కంప్లీట్ మీల్ లాగాను యూస్ చేయొచ్చు. స్మాలర్ క్వాంటిటీస్లో మనం ఒక ఈవినింగ్ స్నాక్ లాగా కానీ ఒక స్టార్టర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పిల్లల్లో మోస్ట్ పాపులర్ రెసిపీ ఎగ్ నూడిల్స్. మనం కనుక ఈ నూడిల్స్ టైప్ ఐడెంటిఫై చేసి, అంటే అట్లీస్ట్ కొంచెం హై ఫైబర్ కంటెంట్ లేకపోతే హోల్ వీట్తో చేసిన నూడిల్స్ కనుక మనం తీసుకొచ్చి బాయిల్ చేసి చేస్తే ఇలాంటి రెసిపీస్ని కొంచెం హెల్దీగా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా ఉండడానికి ఈ మధ్య చాలామంది మ్యాగీ అట్లాంటివి తయారు చేస్తున్నారు. అవన్నీ ఒకేషనల్గా చేసి ఫ్రీక్వెంట్గా చేసేటప్పుడు కనుక మనము నూడిల్స్ తీసుకొచ్చి బాయిల్ చేసి చేస్తే కనుక దానికి ఒక హెల్దీ ట్విస్ట్ అన్నది మనం ఇవ్వగలుగుతాం. సో హెల్దీ ట్విస్ట్ అన్నది ఎలా చేయాలి అంటే, ఈ నూడిల్స్ని మనం తక్కువ క్వాంటిటీ చేసి అందులో యాడ్ చేసే ఎగ్ కానీ వెజిటబుల్స్ కానీ ఇక్కడే క్యారెట్స్ యాడ్ చేశారు అట్లా కనుక ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ చేస్తే దానికి ఒక హెల్త్ కానిటేషన్ అనేది ఇవ్వడం కుదురుతుంది. ఎగ్స్ ఎప్పుడు కూడా సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ కాబట్టి మనం ఎలాంటి రెసిపీలో యాడ్ చేసినా కూడా టేస్ట్తో పాటు మనం కాన్ఫిడెంట్గా ఒక గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఇస్తున్నామని అనే సాటిస్ఫాక్షన్ అనే ఐడియా మనకు ఉంటుంది. సో ఒకేషనల్గా మనము ఇంట్లో చేసినప్పుడు వెజిటబుల్స్ అండ్ ఎగ్స్ ఎక్కువ వేసి తయారు చేస్తే ఒక హెల్దీ నూడిల్ లాగా మనకి పిల్లలకి తినిపించినట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముల్తాని మిట్టి కొద్దిగా తీసుకుని అందులో పచ్చిపాలు వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారం 10 రోజులకు ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా మృదువుగా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.